ఏమైంది అట్లా అంటే ప్రచారం అంటే మీరు ఆ వీడియో ఏదైతే లీక్ చేసిరో యూట్యూబ్లో అది రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయింది. మరి ఎందుకు 10 ఓట్లు మాత్రం ఎందుకు పడాయంటారు మీరు? డబ్బుకు మద్యంకు అమ్ముడు ఎవరు? 9వ వార్డు ప్రజలు. ఓకే. ఎవరు పంచారమ్మా ఎక్కువ? ఇద్దరు పంచారు, కాంగ్రెస్ పంచింది, టీఆర్ఎస్ పంచింది. కాంగ్రెస్ పార్టీ పంచింది, టీఆర్ఎస్ పార్టీ పంచిందా? మీరేం పంచలేదా? నేను సత్యంగా అన్నా కదా, ధర్మం కోసం దేశం కోసం అన్నా కదా. అవును, మనం అట్లనే ఫాలో అవుతాం. ఎన్నో వాడు మీరు మోడీ ఇచ్చే సంక్షేమ పథకాలు రోజు ఇప్పుడు మనకైతే రేషన్ బియ్యం ఇస్తుండు కదా మోడీ. అవును. కరోనా టైంలో వ్యాక్సిన్ ఇచ్చిండు కదా. కరోనా టైంలో 0 అకౌంట్ ఇవ్వలేదా మహిళలకు 1500? ఇవన్నీ మనం ఉచితాలు ఇస్తున్నాడా లేదా? చిట్ట చివరికి ఉన్న పేద ప్రజలకు అందేటట్టు చేస్తున్నాడు కదా మోడీ. మరి దాన్ని బట్టి మనము బీజేపీ పార్టీ నుంచి బలపరిచినట్టుగా మనము నిలబడి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ మనం చేస్తున్నాము. ఇంటింటికి మోడీ గురించి చెప్పుకుంటా వచ్చేటివి కూడా మావే అని కూడా చెప్తున్నా. సరే జనము ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఏం చేతిలో పెడతావని అడిగారు నన్ను లాస్ట్ వస్తే. అవన్నీ ఏం లేదు. ఓటర్ అడుగుతున్నారు ఇప్పుడు ఏమి ఇస్తావు నువ్వు? పోయినసారి ఇంటికి 50 కిలోల బియ్యము 3 ఏళ్ళు ఇచ్చిన 1 ఎకరం అమ్మినా. పోయినసారి కూడా నిలబడ్డా. ఇస్తే 167 ఓట్లు వేసిరు పోయినసారి. థర్డ్ లిస్ట్ వచ్చినాం. లాస్ట్ తెల్లారగట్ల 5-5 వేలు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేసారు అప్పుడు కూడా అంతే. మరి అది మీరు అట్లా ఆ విషయాన్ని ఖండించలేదు? ఎలక్షన్ టైంలో డబ్బులు పంచడం తప్పు అని మీరు కంప్లీట్ చేయాలి చెప్పినా. అంటే మేము ఏమేమో పోయినసారి ఓడిపోయినాం కదా సానుభూతికి వేస్తాము అని అన్నారు ప్రజలు. సరే నమ్ముతాము. ఇప్పుడు ఓటు కాడికి అయితే లోపలి అయితే మనం చూడలేము కదా. రాజమౌళి గారు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యవస్థలో అంటే మనము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లా ఓటర్లు డబ్బులు కమ్ముడు పోతున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత? ఎలక్షన్ లో చేయాలండి. వాళ్ళు ఏదో ఓట్లకు అమ్ముడుపోతున్నాం కదా, మనం ఏం చేస్తాము? సేవాభావం అనేది ప్రజలు ఎప్పటికీ నిరంతరము నేను పాల్గొంటూనే ఉంటా. ఓడిపోయినా నేను ఏం బాధపడట్లేదు ఇక్కడ. కానీ జనం ఇంకెన్నడూ బాగుపడుతుంది ఇట్లా ఓట్లకు. ఇప్పుడు ఆయన 4 కోట్లు పెట్టిండు అనుకో, ఎవరు మీకు ఇస్తాడు ఈ వార్డు మీద? 4 కోట్ల రూపాయలు పెట్టినా? ఇప్పుడు సపోజ్ నాయకుడు 2 కోట్లన్నర పెట్టిండు. నిన్న 5 లక్షలు ఎంత కావచ్చు ఉంటదా? బాంబులు అంటే అదంటే ఇదంటే ఆ వార్డు మీద. రాజమణి గారు ఆ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1192 ఓట్లు ఉన్నాయి. 1192 ఓట్లకు 2 కోట్ల ఖర్చు వచ్చింది. 2 కోట్లన్నర. టీఆర్ఎస్ అని కోటి దాటింది ఆయనది. ఈయన 2 కోట్లన్నర పెట్టిండు. ఎప్పటి నుంచి? దసరా నుంచి వస్తుండేనా. కాంగ్రెస్ ఆయన ఎంత పెట్టిండు? కాంగ్రెస్ అయినా 2 కోట్లన్నర పెట్టిండు. ఇద్దరి మధ్యలో 8 ఓట్ల మీద దాటుకొని వచ్చిండు కాంగ్రెస్ అయినా. అట్లా అంటే లాస్ట్కి వచ్చేసరికి ఒక ఓటు మళ్ళీసారికి ₹1,00,000 ఎత్తట్టుంది. ఓకే. మీరు యాదగిరిగుట్టలోనే ఉంటారా? మీరు గుట్టనే ఉంటాం సార్. మాకు ఇంటర్వ్యూ ఇస్తారా? మేము వస్తాం అక్కడికి. ఇప్పుడా? ఇప్పుడు కాదు, మేము బిఫోర్ 1 డే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీ ఇంటర్వ్యూ కావాలి, మాకు ఇస్తారా? కంపల్సరీ ఇస్తాను. నేను కూడా ఇస్తారా? మీరు నాకు ఫోన్ చేస్తే కంపల్సరీ నేను ఇక్కడే ఉన్నానండి అని చెప్తాను. నేను ఫోన్ బిఫోర్ 1 డే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మేము వచ్చి కలుస్తాం.